ఓం నమ శివాయ. ఈరోజు 39వ రోజు పారాయణ. రుద్రాక్ష ధారణ మహిమ, దాని వివిధ భేదముల వర్ణనము. సుత మహర్షి పలికెను, మహాప్రాజ్ఞుడా, ధీమంతుడా, శివరూపుడవైన సౌనక, ఇప్పుడు నేను సంక్షిప్తముగా రుద్రాక్ష మహాత్మ్యమును తెలుపుచున్నాను, వినుము. రుద్రాక్ష శివునకు మిగుల ప్రియమైనది. దీనిని పరమ పవిత్రముగా భావించవలను. రుద్రాక్షను దర్శించుట వలన, స్పృశించుట వలన, దానితో జపమునర్చుట వలన సకల పాపములు తొలగిపోమును. మునీంద్ర, లోకమునకు హితమునర్చుటకు పూర్వము పరమాత్ముడకు శివుడు రుద్రాక్ష మహిమను పార్వతీదేవికి వర్ణించి చెప్పెను. భగవంతుడకు శివుడు పలికెను, మహేశ్వరి, శివే, నేను నీ అందలి ప్రేమతో భక్తులకు మేలు చేయు కోరికతో రుద్రాక్ష మహిమను వర్ణించదను, వినుము. మహేశాని, ఇది పూర్వకాలపు విషయము. నేను మనస్సును సంయమనం నందుకొనుటకు వేల కొలది దివ్య సంవత్సరములు ఘోరమైన తపస్సునందు నిమగ్నుడనై ఉంటెని. ఒకనాడు ఆకస్మికముగా నా మనసునకు క్షోభ కలిగను. పరమేశ్వరి, నేను సకల లోకములకు ఉపకారమునరించు స్వతంత్రుడను, పరమేశ్వరుడను కనుక ఆ సమయమున నేను లీలగా నా 2 నేత్రములను తెరిచి తిని, తెరువగనే మనోహరములైన నా నేత్రపుటముల నుండి కొన్ని జలబిందువులు రాలెను. అసురు బిందువుల గుట చేత అతడ రుద్రాక్ష అను పేరు గల వృక్షము పుట్టెను. భక్తులను అనుగ్రహించుటకు ఆ అసురు బిందువులు స్థావర భావము పొందెను. ఆ రుద్రాక్షలను నేను విష్ణు భక్తులకును 4 వర్ణముల ప్రజలకును పంచితిని. భూతలమునందు నా ప్రియమైన రుద్రాక్షలను గౌడ దేశమున ఉత్పన్నము చేసి తిని. మధుర, అయోధ్య, లంక, మలయాచలము, సహ్యగిరి, కాశీ మిగతా దేశములందు కూడా వాటి అంకురములను నాటి తిని. ఆ ఉత్తమ రుద్రాక్షలు సహించరాని పాప సమూహములను భేదించును, శృతులకు కూడా ప్రేరకములగును. నా ఆజ్ఞతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రజాతి భేదముతో ఈ భూతలమున ప్రకటమయ్యను. రుద్రాక్ష యొక్క జాతియే శుభాక్షములు కూడా. బ్రాహ్మణాది రుద్రాక్షల వర్ణము శ్వేత, రక్త, పీత, కృష్ణ వర్ణములుగా తెలుసుకొనవలెను. క్రమముగా మానవులు వర్ణములకు అనుగుణముగా తమ జాతికి సంబంధించిన రుద్రాక్షలే ధరించవలను. భోగముల మోక్షమునందు కోరిక గల 4 వర్ణముల వారు విశేషముగా శివభక్తులు శివపార్వతులను ప్రసన్నులుగా చేసుకొనుటకు రుద్రాక్ష ఫలములను ఆవశ్యము ధరించవలను. ఉసిరిక ఫలములతో సమానమైన రుద్రాక్ష శ్రేష్టమైనదిగా భావించబడును. రేగుపళ్లతో సమానమైన రుద్రాక్షలను మధ్యమ శ్రేణి అని చెప్పబడినవి. శనగలతో సమానమైన రుద్రాక్షలు నిమ్నకోటికి చెందినవని గడించబడెను. ఇప్పుడు దీని ఉత్తమత్వమును పరీక్షించుటకు ఈ 2వ ఉత్తమ ప్రక్రియ తెలుపబడినది. భక్తుల హితము కోరు ఉద్దేశముతో దీనిని తెలుపుతును. పార్వతి, నీవు చక్కగా ప్రేమతో ఈ విషయమును వినుము. మహేశ్వరి, రేగు ఫలములతో సమానమైన రుద్రాక్ష అంత చిన్నదైనప్పటికీ లోకమునందు ఉత్తమ ఫలమును సగును, సుఖ సౌభాగ్యములను వృద్ధి చేయును. ఉసిరికాయంతో సమానమగు రుద్రాక్ష సకల అరిష్టములను నశింపచేయును. గుంజా ఫలముతో సమానమైన రుద్రాక్ష చాలా చిన్నదైనప్పటికీ సంపూర్ణ మనోరథములను ఫలములను సిద్ధింపచేయును. రుద్రాక్ష ఎంత చిన్నదైనచో అంత గొప్ప ఫలితమునిచ్చును. ఒక్కొక్క పెద్ద రుద్రాక్ష కంటే ఒక్కొక్క చిన్న రుద్రాక్షయే 10 రెట్లు ఎక్కువ ఫలం నిచ్చునని విద్వాంసులు చెప్పుదురు. పాపములు నశించుటకు రుద్రాక్ష ధారణ అవసరమని చెప్పబడినది. అది నిశ్చితముగా సకలాభీష్ట మనోరథములకు సాధనమగును. అందువలన దానిని తప్పక ధరించవలేను. పరమేశ్వరి, లోకమునందు రుద్రాక్షమాల ప్రసాదించు మంగళమయమగు ఫలమును ఇతర ఏ మాలయూ ఇవ్వదు. దేవి, సమానమైన ఆకార ప్రకారములు గల చక్కని బలిష్టమై స్థూలమై కంటకముతో కూడిన సుందరమైన రుద్రాక్ష అభిలషించిన పదార్థముల నొసుగును. ఎల్లవేళలా భోగములను మోక్షమును సాధించును. పురుగుల చేత కలుషితమైన దానిని, విరిగిపోయిన దానిని, ఉబ్బుగానున్న గింజలు లేని దానిని, రంధ్రము కలిగిన దానిని, పూర్తిగా గుండ్రముగా లేని దానిని, ఈ 5 విధములైన రుద్రాక్షలను పరిత్యజించవలను. దారమునను దూర్చుటకు సహజముగానే రంధ్రము కలిగి యోగ్యమైన రుద్రాక్షయే ఉత్తమమని భావించబడను. ప్రయత్నపూర్వకముగా రంధ్రము చేసిన రుద్రాక్ష మధ్యమ శ్రేణికి చెందినదగును. రుద్రాక్ష ధారణ గొప్ప గొప్ప పాపములను నశింపచేయును. 1100 రుద్రాక్షలను ధరించి ఈ జగత్తునందు మానవుడు పొందు ఫలమును 100 కొలది సంవత్సరములు కూడా వర్ణించనలవి కానిది. భక్తియుతుడైన పురుషుడు 550 రుద్రాక్ష గింజలతో సుందరమైన కిరీటమును తయారు చేయించుకుని దానిని తల మీద ధరించవలను. 360 గింజలను పొడవైన దారములను గుచ్చి ఒక హారమును చేయించుకొనవలను. అట్టి 3 హారములను చేయించుకొని భక్తిపరాయణుడగు పురుషుడు వాటితో యజ్ఞోపవీతమును చేయించుకొనవలను.
దానిని తగిన చోట ధరించవలను. దీని తర్వాత ఏ అంగమునందు ఎన్నెన్ని రుద్రాక్షలు ధరించవలనో తెలిపి సూతుడు ఇట్లు పలికెను. మహర్షులారా, ఈశాన మంత్రము చేత తలయందు, తత్పురుష మంత్రము చేత చెవియందు, అఘోర మంత్రము చేత మెడయందు, హృదయమునందు రుద్రాక్షలు ధరించవలను. పండితులు 2 చేతుల యందు అఘోర బీజ మంత్రమును చదివి రుద్రాక్షలు ధరించవలను. ఉదరము మీద వామదేవ మంత్రము చేత 15 రుద్రాక్షలను గుచ్చిన మాలను ధరించవలను. లేక అంగములతో కూడిన ప్రణవ మంత్రమును 5 సార్లు జపించి 3, 5 లేక 7 రుద్రాక్షలను గుచ్చిన మాలను ధరించవలను. లేక మూలమంత్రము పఠించుచు రుద్రాక్షలన్నింటినీ ధరించవలను. రుద్రాక్షలను ధరించిన పురుషుడు తన తిండి తీర్థములందు మదిర, మాంసము, వెల్లుల్లి, ఉల్లి మొదలగు పరిత్యజించవలను. గిరిరాజనందని ఉమా తెల్లని రుద్రాక్షలను కేవలము బ్రాహ్మణులే ధరించవలను. ముదురు ఎరుపు రంగు గల రుద్రాక్షలు క్షత్రియులకు హితకరమని చెప్పబడినది. వైశ్యులు ప్రతిదినము మాటిమాటికి పసుపు వర్ణము గల రుద్రాక్షలను ధరించుట అవసరము. శూద్రులు నల్లని రుద్రాక్షలను ధరించవలను. ఇది వేదములందు చెప్పబడిన మార్గము. బ్రహ్మచారి, వానప్రస్థుడు, గృహస్థుడు, సన్యాసి వీరందరూ నియమపూర్వకముగా రుద్రాక్షలను ధరించుట సముచితము. గొప్ప పుణ్యము చేతనే వీటిని ధరించి సౌభాగ్యము మానవులకు కలుగును. ఉమా మొదట ఉసిరికాయతో సమానమైన రుద్రాక్షను, తదుపరి దానికంటే చిన్నదైన దానిని ధరించవలను. శుభములను కోరువారు రోగగ్రస్తమైన, గింజలు లేని వాటిని, పురుగు తొలచిన వాటిని, గృచ్చుటకు అనువైన రంధ్రము లేని వాటిని ధరించరాదు. రుద్రాక్ష నా మంగళమయ లింగ విగ్రహము. అది శనగతో సమానమై చిన్నదిగా ఉండును. సూక్ష్మమైన రుద్రాక్షని ఎప్పుడునూ శ్రేష్టముగా భావించవలను. సకల ఆశ్రమముల వారు, సమస్త వర్ణముల వారు, స్త్రీలు, శూద్రులు శివుని ఆదేశానుసారము ఎల్లప్పుడూ రుద్రాక్షను ధరించవలను. సర్వాశ్రమణాం వర్ణానాం స్త్రీ శూద్రాణాం శివాగ్నయ ధార్యాః సదైవ రుద్రాక్ష. యతులకు ప్రణవ మంత్రోచ్చారణతో రుద్రాక్షను ధరించే విధానము కలదు. లలాటమునందు త్రిపుండ్రము కలిగి సకల అంగములు రుద్రాక్షలతో సుశోభితములై మృత్యుంజయ మంత్రమును పఠించుచున్న వారిని దర్శించినచో రుద్రుని దర్శించినంత ఫలము లభించును. సశేషము. ఓం నమః శివాయ.